హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మరి కొత్త వంటతో వచ్చేసాను నేను. ఉగాది స్పెషల్ పోలేలండి. తెలంగాణ వాళ్ళకి ఉగాది రోజు ఖచ్చితంగా చేసుకునే వంట ఇది. ముందుగానే నేనైతే మైదా పిండితో చేస్తానండి. మైదా పిండి ముందుగానే కలిపి పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత శనగపప్పుని ఉడకపెట్టుకోవాలి కొంచెం మెత్తగా. నేనైతే ఒక 5 విజిల్ల వరకు ఉంచుకున్నాను. తర్వాత బెల్లం దంచి దాంట్లో వేసి తర్వాత 2 బాగా దగ్గరగా అయ్యే వరకు బాగా ఉడకబెట్టుకొని దగ్గరకు అవ్వాలండి. మంచిగా గట్టిగా అయితే బాగుంటుంది. ఇంకా కొంతమంది ఏంటంటే అండి నెయ్యి వేసుకుంటారు. బట్ మా ఇంట్లో నెయ్యి తినమండి. అంటే నెయ్యి అలవాటు లేదు, స్మెల్ పడదు. సో అందుకని నేను నెయ్యి యూజ్ చేయలేదు. అందుకోసమని నార్మల్గా ఆయిల్ వేసే చేశాను. సో చూడండి. తర్వాత సోంపు అండి. సోంపు అండ్ ఇలాచీ పౌడర్ ముందుగానే చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలి. నాకు కొంచెం ఇలాచీ సోంపు అంటే చాలా ఇష్టం. కొంచెం నేను ఎక్కువ వేసుకున్నాను. సో మీకు ఒకవేళ నచ్చుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని అలా ముద్దగా చేసుకొని అలా చేసుకోవాలండి. కవరు ఏదైనా ఉంటుంది కదండి. ఒకవేళ అరిటాకు మనకు అందుబాటులో లేకపోతే కవర్ ఉంటుంది కదా, ఏదైనా బట్టలది కానీ మనం చీరలు ఏదైనా ఒక కవర్ ఉంటుంది కదా, ఆ కవర్తో మనం ఫస్టే ఆయిల్ పెట్టేసుకొని కట్ చేసుకొని పెట్టుకొని అలా పల్సగా ఇట్లా చేసి దాన్ని అలా ఒత్తుకొని అలా వేసుకోవాలండి. చాలా బాగా వస్తాయండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అలా ఒత్తేసుకోవాలి, ఈజీగా అయిపోతుందండి. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ పెంక మీద వేస్తారు. నేనైతే అలా ఏం వేయనండి, ఎందుకంటే మనం ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో నేను ఆయిల్, కొంతమందికి ఇష్టం కాబట్టి నెయ్యి రాసుకుంటారు, బట్ నేను ఆయిలే రాసుకున్నానండి. నేను అట్లా డైరెక్ట్ పెంక మీద చేత్తో వేసేసానండి. సో ఇంతేనండి. మీరు ఉగాదికి ఖచ్చితంగా తెలంగాణలో అయితే ఖచ్చితంగా పోలేలు, కొన్ని చోట్ల భక్షాలు అంటారు, ఖచ్చితంగా చేసుకుంటారు. ఉగాది ఉంది కాబట్టి నేను ఈరోజు ట్రై చేశానండి. ఖచ్చితంగా మీరు కూడా నాలాగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి. స్మూత్ ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా టేస్టీగా వస్తాయి. మళ్ళీ మీరు ఇప్పుడు ఏదైనా సరే ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తుంటేనే కదండి వస్తుంది, మాకు కూడా సపోర్ట్ ఉంటుంది. సో నాకు సపోర్ట్ చేయండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను, సో మీరు సపోర్ట్ చేస్తారనే నమ్మకం నాకు ఉందండి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకుండా నార్మల్గానే దాంతో చేశానండి. చాలా స్మూత్గా వచ్చాయండి. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి తిని చూసి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.